నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బుడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పని చేయాలో అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఏ మాట కూడా ఉట్టిగా చెప్పను. నా ఆత్మ ఒప్పుకొంది, నా మనసు ఒప్పుకొంది, నేను ఏ పని కూడా చేయను. దానివల్ల ఎంత పెద్ద లాభం వచ్చినా నేను ఆ పని చేయను. అట్లా చేసేది ఉంటే నేను ఎక్కడుండేదాన్నో మీకు తెలుసు. కానీ అవన్నీ వదులుకొని ఇవాళ ఒంటరిగా నేను బయలుదేరిన మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మంచి మార్పు తీసుకొని రాగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇవాళ ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది మా అగ్రవర్ణ మిత్రులకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇవ్వాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇవ్వాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇవ్వాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక రొట్టె ఇవ్వాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలు ఉన్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి మా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో న్యాయము, చట్టము, ధర్మము కలగలిసే అంశాలు రావు. కొన్ని సందర్భాల్లోనే చరిత్రలో అటువంటి అంశాలు వస్తాయి. సామాజిక న్యాయం అనేది అటువంటి అంశం. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని, న్యాయం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ధర్మం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. మనం గౌతమ బుద్ధుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం విడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే. కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు, రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్ తోని కలిసి రావాలి.
అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకు ఉండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలే, ఈ ఉద్యమంలో కలిసి రావాలే, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలే. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడారు ఉరిదీయాలే ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మా ఆడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము, చట్టము, ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. చాలామంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం. మరి మన ఇంట్లో, మన దేశంలో, మన పక్కన, మన హృదయాల్లో ఉన్న ఈ వివక్షను రేసిజం అనొద్దా? గుర్తు పట్టొద్దా? దాన్ని తుడి చేయొద్దా? దయచేసి ఒకసారి ఆలోచించండి. నేనేం శుద్ధులు చెప్పడానికి రాలే. నేను పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నమ్ముతా. డెమోక్రటికల్ సెటప్లో ముందుకు పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆనాడే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి భారతదేశం అమెరికాతోని పోటీ పడేదని బలంగా నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకోసమే ఇప్పటికన్నా సామాజిక న్యాయం కోసం కొట్లాడదామని అంటున్నా. ఎస్సీ మిత్రుల విషయం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను హృదయంతో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కండువా కప్పుకొని ఉన్న మా టీఆర్ఎస్ మిత్రులందరూ మీరు మళ్ళా గ్రామాలకు పోయి ఈ చర్చ పెట్టాలి కాబట్టి మనసు పెట్టి వినాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ? అది బీసీలు కానీ, ఓసీలు కానీ, వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటురు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి